కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత సివిల్ సప్లై హమాలి కార్మికులు 13 నెలల జీవో ఇవ్వకపోవడమా 13 నెలల జీవో ఇవ్వకపోవడమా జిందాబాద్ జిందాబాద్ సివిల్ సప్లై సివిల్ హమాలి కార్మికుల ఐక్యత సివిల్ సప్లై హమాలి స్వీపర్ల సమ్మె నేటికి 6వ రోజుకు చేరుకున్నది. 6వ రోజులో భాగంగా ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 2024 జనవరి 1వ తేదీ నుంచి రావాల్సినటువంటి రేట్లు కానీ జీతాలకు సంబంధించి ఆ జీవో విడుదల చేయాలని కమిషనర్ గారు అంగీకరించిన తర్వాత ఆయన అంగీకరించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటితో కూడినటువంటి జీవో విడుదల చేసి వాటన్నిటిని కూడా 2024 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయమని చెప్పేసి ఏఐటీసీగా పోరాటం చేస్తుంటే కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇవాళ డిసెంబర్ 18వ తేదీ నాడు మేము సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం నిన్న నుండి ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర పోలీసుల్ని పెట్టి పోలీసుల పహారా పెట్టి కార్మికులను అరెస్టు చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించి బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులతో పనిచేయించేటటువంటి కుట్ర ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇవాళ కమిషనర్ గారితో మాట్లాడి మాకు రావాల్సినటువంటి జీవోను వెంటనే వచ్చేటట్టు ప్రయత్నం చేయాల్సిందిగా ఇవాళ కలెక్టర్ గారిని మేము కలవటం జరిగింది. ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి జీవోని ఇవ్వాలి, లేకపోతే కనుక ఇవాళ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎన్ని రోజులు పనిచేస్తారో కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు పనిచేస్తారో కూడా మేము చూస్తాం. కాబట్టి ఇవాళ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసో లేకుంటే మమ్మల్ని ఆవేశం తెప్పించి రెచ్చగొట్టేటటువంటి పద్ధతులు ఇవాళ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు జీవో విడుదల చేయండి. విడుదల చేసిన మరుక్షణం కార్మికులు విధుల్లోకి పోయి ఇవాళ మూమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు సంక్రాంతికి రైస్ రాకపోయినా, హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలకు బియ్యం రాకపోయినా, మధ్యాహ్న భోజన పిల్లలకు బియ్యం రాకపోయినా దీనికి ప్రధానమైనటువంటి కారణం కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తప్ప హమాలీలు కానీ స్వీపర్లు కానీ కాదు అనేది ఏఐటీసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు జీవో ఇచ్చిన మరుక్షణం కార్మికులు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకల్లా జీవోని ఇవ్వాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా కోరుతా ఉన్నాం. సివిల్ సప్లై హమాలీలు స్వీపర్లు చేసినటువంటి 6వ రోజు సమ్మె వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు 800 రేషన్ షాపులు ఉన్నాయి. సివిల్ సప్లై హమాలీలు ఇప్పటికే పనిచేసి ఉంటే ఆ రైసు సక్రమంగా వెళ్ళుంటే ఇలా ప్రజలు అర్ధాకలతో ఇబ్బంది పడకుండా రేషన్ షాపు ద్వారా వాళ్ళు రేషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పటికే ఉండేది. కానీ ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యం మూలంగా జీవో మీద సంతకం పెట్టలేదని చెప్పేసి ఈరోజు జీవో సిద్ధం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక దఫాలుగా హమాలీలు అదేవిధంగా స్వీపర్లు ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం సంబంధిత అధికారులు కలిసి సమ్మె చేస్తామని చెప్పేసి తెలిపినప్పటికీ ఇలా విదేశీ యాత్రలకు తిరుగుతున్నటువంటి రాష్ట్ర అధికారులకు మేము సిబిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మీ జీవో మీద సంతకం పెట్టి వెళ్ళడం మీకు తెలియదా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ మరి ఆ జీవో ఆ అధికారి సంతకం పెట్టాలా లేకపోతే ఏ అధికారి సంతకం పెట్టినా నడుస్తుందా అని చెప్పేసి ఈ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని వెంటనే వీళ్లకు విధులకు పంపినట్టయితేనే ప్రజలకు సక్రమంగా రేషన్ అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే ఈ సమ్మెకు సంబంధించినటువంటి చర్చలు జరిపి ఇవి సఫలం చేయాలని చెప్పేసి మరోసారి సిపిఐ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఐక్యత
బట్టలు చెప్పులు పనిముట్లు, సబ్బులు చెప్పులు నూనెలు, సబ్బులు చెప్పులు నూనెలు, ఏఐటీయూసీ ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులపై వేధింపులు మానుకోవాలి, మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు, నూనెలు, బట్టలు చెప్పులు సబ్బులు నూనెలు, యూనిఫామ్లు, వేతనాలు, ప్రతి నెల మొదటి వారంలో జీతాలు, ప్రతి నెల మొదటి వారంలో జీతాలు, ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, బట్టలు చెప్పులు సబ్బులు నూనెలు, బట్టలు చెప్పులు సబ్బులు నూనెలు పెంచాలి, 26,000 రూపాయల వేతనాన్ని పెంచాలి, 26,000 రూపాయల వేతనాన్ని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు 26,000 రూపాయల వేతనాన్ని. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా పర్మనెంట్ కార్మికులకు 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు 2 సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులు ప్రభుత్వం చెల్లించడం లేదు. వాటితో పాటు ఇవాళ సబ్బులు చెప్పులు నూనెలు పనిముట్లకు సంబంధించి కూడా 1.5 సంవత్సరంన్నర కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాటితో పాటు ఇవాళ 2023 జూలైతో ముగిసినటువంటి పిఆర్సీ కమిటీ కాలపరిమితి ఇవాళ జూలై అయిపోయినా నేటికి కూడా కొత్త పిఆర్సీ ప్రకటించకపోవడంతో కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పెరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా 26,000 రూపాయల వేతనాన్ని అమలు చేస్తూ పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ను అమలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలో భాగంగా అందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లోన్లు ఇవ్వాల్సిందిగా మేము ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.